నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వాళ్ళ ఒక్కొక్కరిని ఏరివేస్తున్న విషయం మనకి తెలిసిందే. ఇక అందులో భాగంగానే తాజాగా అవినాష్ రెడ్డి పిఏను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరి ఈ కేసు జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందన్న భయంతో కావచ్చు ఏమో కానీ ఆయన కొంత ప్రెస్టేషన్కి గురవుతున్నట్టే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మరి ఈ కేసులను విచారిస్తున్నటువంటి పులివెందుల డిఎస్పీని జగన్మోహన్ రెడ్డి బెదిరించారు అంటున్నారు. ఒక డ్యూటీలో ఉన్నటువంటి అధికారిని మరి జగన్మోహన్ రెడ్డి బెదిరించటాన్ని ఎలా చూడొచ్చు, అసలు ఆయనకి ఇంత ప్రెస్టేషన్ రావడానికి గల కారణం ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చాలా ప్రెషర్స్కి గురవుతున్నట్టు కనిపిస్తున్నాయి పరిస్థితులు. స్వయంగా డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని బెదిరించారని వార్తలు వస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు ఆయన ఇలా బిహేవ్ చేస్తున్నారంటారు? వాస్తవంగా గత వారం జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు, అంటే గత వారం అని కాదు, గత వారం రోజులుగా జరిగిన ఈ సీక్వెన్స్ ఒకసారి మనం గమనించుకుంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా కొన్ని అంశాలు మనం తప్పనిసరిగా చర్చించుకొని తీరాలి. ఎలా అంటే, మొదటిగా మీరు ప్రస్తావించిన అంశం, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గ పర్యటన సందర్భంగా అక్కడ డిఎస్పీగా పనిచేస్తున్న మురళీ నాయక్ గారిని తన దగ్గరికి పిలిపించుకొని మా కార్యకర్తల మీద కేసులు కొంచెం కఠినంగా విచారిస్తున్నారంట. అంటే ఒక రకంగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, నీ ఇష్టారీతి నువ్వు డ్యూటీ చేస్తానంటే కుదరదు, నువ్వు రూల్కి అబైడ్ అయ్యి మా వాళ్ళని మీద కేసులు కఠినంగా విచారిస్తానంటే కుదరదు, మా వాళ్ళు కాబట్టి చూసి చూన్నట్టు వదిలేయాలి, నువ్వేదో ఇప్పుడు మేము ప్రతిపక్షం ఉన్నాం అనుకుంటున్నామేమో, 2-3 నెలల్లోనే మళ్ళీ మా ప్రభుత్వం రాబోతా ఉంది, నీ అంతు తేలుస్తా అని చెప్పని ఒక డ్యూటీలో ఉన్న అధికారిని బెదిరిస్తూ ఉన్నాడు. ఇక్కడ దీంట్లో ఈ బెదిరింపు ద్వారా చాలా సంకేతాలు ఇచ్చున్నాడు అతను. ఒకటి, మా వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళని విచారించడానికి వీల్లేదు. రెండోది, నువ్వు నీ రూల్ ఆఫ్ లాకి కట్టుబడి డ్యూటీ చేస్తానంటే మేము ఒప్పుకోం. మూడోది, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వానికి 2-3 నెలల్లోనే నూకలు చెల్లిపోతున్నాయని చెప్పని చెప్తా ఉన్నాడు. వాస్తవంగా 5 సంవత్సరాల టెన్యూర్కి ప్రజలు ఎన్నుకుంటారు. ఈ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టి మొన్న 12వ తారీఖు 7 నెలల కాలం మాత్రమే పూర్తయింది. ఇంకొక 4 సంవత్సరాలు 5 నెలల పాటు అధికారంలో కొనసాగడానికి ప్రజలు అవకాశం కల్పించారు. రాజ్యాంగం ద్వారా ఆ అధికారం వాళ్ళకి దక్కింది. అటువంటి స్థితిలో ఉన్న ఆ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2-3 నెలల్లోనే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అంటే మేము అధికారంలోకి వస్తామని చెప్పడం ద్వారా ఏం సంకేతం పంపిస్తూ ఉన్నాడు? ఇక్కడ ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన పులివెందుల నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అని ఆయన పేరు పక్కన జోడించుకోవడానికి ఎన్ని విశేషణాలు ఉన్నాయో వాటికి తోడు ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. ఆయన దశాబ్దాల తరబడి కండిషన్ బెయిల్ మీద కొనసాగుతున్న ఎక్యూజ్ నెంబర్ 1. ఆయనకి 2013వ సంవత్సరం సెప్టెంబర్ 23వ తారీఖు రోజు గౌరవ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ ఇస్తూ కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ఏంటి అంటే, బెయిల్ కండిషన్స్ ఉల్లంఘన జరగకూడదు, ఎవరిని బెదిరించటాలు నేరపూరిత చర్యలకి పాల్పడటానికి వీల్లేదు, అలాగే సాక్షుల్ని ప్రభావితం చేయడానికి వీల్లేదు, విచారణకు సహకరిస్తూ ఉండాలి. ఇన్ని కండిషన్లకి తలొగ్గి బాబు వీటన్నిటికీ నేను కట్టుబడి ఉంటా అని చెప్పని లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన సాక్షాత్తు డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిని బెదిరిస్తూ ఉన్నాడు. క్లియర్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్, ఆ క్లాజు మీద ఆయన్ని ఇమ్మీడియట్గా బెయిల్ రద్దు చేసి తీసుకెళ్లి జైల్లో పడేయచ్చు. సిబిఐ కోర్టు దృష్టికి ఈయన ప్రవర్తన, ఈయన బెదిరింపులు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు ఎలా సహకరించడం లేదు, ఆయన ప్రజల ద్వారా దక్కిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన కేసులను ఎలా ప్రభావితం చేస్తున్నాడు, ఆ రోజు తనతో పాటు కేసుల్లో కో-అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళందరికీ తనకు దక్కిన అధికారాన్ని అడ్డం పెట్టి ఏ విధంగా కీలక స్థానాలు కట్టబెడతా ఉన్నాడు, అలాగే ఆ రోజు తన కేసులు విచారించిన అధికారుల్ని ఈరోజు తనకు దక్కిన అధికారాన్ని అడ్డం పెట్టి ఏ రకంగా వేధింపులకు గురి చేస్తున్నాడు, ఇవన్నీ కూడా బెయిల్ కండిషన్స్ వైలేషనే అని చెప్పని స్పష్టమైన స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ తోటి ఆయన సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని పిటిషన్ ఫైల్ చేశాడు. ఫైల్ చేస్తే ఆ రోజు న్యాయస్థానం రఘురామకృష్ణరాజు గారి పిటిషన్ పరిగణలోకి తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికే ఈ బెయిల్ కొనసాగుతూ ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. కానీ ఇవాళ తొండముదిరి ఓసరవెల్లిగా మారినట్టుగా దశాబ్దాల పాటు బెయిల్ మీద తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు
సమయం గడిచే కొంది నేను బెయిల్ మీద ఉన్నానన్న అంశాన్ని కూడా విస్మరించి తన పార్టీ తన సోషల్ మీడియా ద్వారా అత్యంత జుగుత్సాకరంగా ప్రత్యర్థి పార్టీల నాయకత్వపు కుటుంబ సభ్యుల మహిళల్ని నాయకుల్ని వ్యక్తిత్వానికి పాల్పడి అత్యంత సంస్కారహీనపు పోస్టులు పెట్టిన తన పార్టీ శ్రేణుల మీద కేసులు నమోదైతే వాళ్ళని విచారిస్తుంటే ఈయనకి ఎక్కడ లేని గగురుపాటుకు లోనవుతా ఉన్నాడు. రోమాలు నిక్కపడుచుకుంటా ఉన్నాయి. నా వాళ్ళనే విచారిస్తారా అంటే ఏ తప్పు చేసినా విచారించడానికి వీల్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంతటి అసహనం అంటే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతా సాక్షాత్తు తన చిన్నాన్న దారుణ హత్యకు గురైతే ఆ హత్య కేసు విచారణ చేస్తున్న అధికారుల మీద తన అనుచరుల చేత కేసులు పెట్టించాడు. ఆ హత్య కేసు విచారణ వేగవంతం చేయాలి అని చెప్పని పోరాటం చేస్తున్న తన చిన్నాన్న కుమార్తె మీద వ్యక్తిత్వానికి పాల్పడుతూ తన సొంత కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రికల్లో కథనాలు రాయించాడు. తాను పెంచి పోషిస్తున్న తన ప్రభుత్వ సలహాదారుడి చేత ఆమె వ్యక్తిత్వాన్ని పాల్పడతా పోస్టులు పెట్టించాడు. తనతో రాజకీయంగా విభేదించిన పాపానికి తన తోడబుట్టిన చెల్లెల వ్యక్తిత్వాన్ని పాల్పడతా అత్యంత జుగుత్సాకరమైన భాషతోటి ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాడు. ఇటువంటి కుసంస్కారపు ప్రవర్తన కలిగిన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఈ కుసంస్కారాన్ని విచారిస్తుంటే భరించగలిగే సహించగలిగే నైతికత ఆయన దగ్గర ఎక్కడుంది? కాబట్టి ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి వాళ్ళ ఒకటి డిఎస్పీ గారిని బెదిరించడం, రెండోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం కుట్రలు పన్నుతా ఉన్నావు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే ప్రయత్నాలు ఏం చేస్తూ ఉన్నావు, 2-3 నెలల్లో నేను అధికారంలోకి వస్తానని చెప్తున్నావు, 4 సంవత్సరాలు 5 నెలల పాటు నీకు అధికారం ఇంకా అందని ఎండమావిలాగానే ఉంది వాళ్ళ. అటువంటప్పుడు నువ్వు అధికారంలోకి వస్తానని చెప్పని ఏ అంశం ప్రాతిపదిక చెప్పగలుగుతున్నావు అంటే ఇక్కడ అతను ఏదో ఒక పెద్ద కుట్రకి పథకరచన చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇమ్మీడియట్గా ఒకనాడు ఆయన ప్రభుత్వాన్ని విమర్శించిన రఘురామకృష్ణరాజు గారి మీదో, TV5 మూర్తి గారి మీదో, లేకపోతే ABN వెంకటకృష్ణ గారి మీదో రాజద్రోహం కేసులు నమోదు చేశాడు. ఇవాళ నువ్వు ఒక ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు, అసలు సిసల రాజద్రోహానికి నువ్వు పాల్పడతా ఉన్నావు, ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఏదో నేరపూరిత చర్యలకే పాల్పడబోతున్నట్టుగా కుట్ర పన్నబోతున్నట్టుగా నీకు నువ్వుగానే స్పష్టం చేస్తూ ఉన్నావు. గతంలో కూడా మనం చూసాం విజయసాయి రెడ్డి గారి కేసు విచారణ అప్పుడు కూడా ఆయన మీడియా ముందు చంద్రబాబు గారు మళ్ళీ బతికుంటే ఎలక్షన్స్కి అని కూడా మాట్లాడడం చూసాం మనం. కాబట్టి ఏంటంటే ఇక్కడ వీళ్ళకున్న నేపథ్యం చూసుకున్నా, వీళ్ళకున్న నేర చరిత్ర చూసుకున్నా, వీళ్ళకున్న జైలు జీవిత నేపథ్యం చూసుకున్నా కూడా దేనికైనా సాహసించగలిగే గనులు వీళ్ళు. కాబట్టి ఆ లోతైన విచారణ జరగాలి, కేసులు నమోదు కావాలి. ఇక్కడ ఇదే సందర్భంలో ఇంకొక అంశం కూడా మెన్షన్ చేయాలి. నిన్న సుప్రీంకోర్టులో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చిన అంశాన్ని సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేసిన పక్షంలో నిన్న ఆ కేసు విచారణకు వచ్చి గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే గౌరవ హైకోర్టు ఇచ్చిన బెయిల్ విషయంలో ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసులో ప్రత్యక్షంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సిన నెస్టీ లేదు, ఆ బెయిల్ విషయంలో తిరిగి పునరాలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు ఇచ్చినప్పుడు బాలగంగాధర్ తిలక్ అని చెప్పని ఒక జర్నలిస్టుకి అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, అసలు సిసలు జర్నలిస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా కేసు నమోదు చేసింది, ఏ విధంగా వ్యవస్థల ఉల్లంఘనకు పాల్పడింది, ఏ విధంగా ఫాలో అవ్వాల్సిన డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కేసు నమోదు చేసింది అనేది ప్రశ్నించేవాడు. ఇక్కడ ఏం జరిగింది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా ఒక కేసు ఆయన మీద నమోదు చేయాలి అని అంటే ఆయన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆయన మీద నమోదు చేస్తున్న కేసులో చట్టం వర్తింపజేయాలి అని అంటే మొట్టమొదటగా ఆయన ఏం తప్పు చేశారనే నిర్దిష్ట సాక్ష్యాధారాలని గవర్నర్ గారి ముందు సబ్మిట్ చేసి గవర్నర్ గారి నుంచి 17A కింద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేయడానికి అనుమతి తీసుకొని కేసు నమోదు చేయాలి. కానీ ఇక్కడ ఆ ప్రొసీజర్ ఫాలో కాల. మరి కాకుండా కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు, ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. 2023 సెప్టెంబర్ 9వ తారీఖు రోజు కేసు నమోదు చేశారు. 2024 జూన్ 4 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అధికారంలో కొనసాగింది. మరి 9 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేశారు, ఆయనకి ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది? జనరల్గా 90 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. మరి
9 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరిగిన అవినీతి ఇది, ఆయనకి పలానా అకౌంట్ నుంచి ఇంత అమౌంట్ పలానా అకౌంట్కి ముట్టింది అని చెప్పిన నిర్దిష్ట సాక్ష్యాధారాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు కోర్టుకు సమర్పించలేకపోయింది? అంటే ఏంటి అక్కడ? ఆయన ఏ తప్పు చేయలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థి కాబట్టి కక్ష సాధింపు దూరంతో ఆయన్ని అరెస్ట్ చేశారు అనేది అక్కడికక్కడే స్పష్టమవుతుంది కదా. మరి అటువంటిప్పుడు ఈ బాలగంగాధర తిలక్ ఎవరికి మద్దతుగా నిలవాలి? ఇక్కడ అదే జగన్మోహన్ రెడ్డి ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఆయన బెయిల్ మీద ఉంటూ బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తూ ఒక పోలీస్ అధికారిని బెదిరిస్తూ ఉన్నాడు. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే కుట్రకు పాల్పడుతూ ఉన్నాడు. మరి అతను బెయిల్ రద్దు చేయమని చెప్పని ఈ బాలగంగాధర తిలక్ ఎందుకని న్యాయస్థానాన్ని అర్థించట్లా? చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కండిషన్స్ వైలేట్ చేయటంలా, ఆయన చట్టానికి లోబడి పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన వ్యవహార శైలి ఎక్కడ ఏ స్థాయిలో కూడా విచారణకి ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం కానీ, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం కానీ, తన అధికారాన్ని అడ్డుపెట్టి ఆయన ఆ విధమైన ప్రయత్నాలు చేయటంలా. తనకున్న పరపతిని అడ్డుపెట్టి ఎవరిని బెదిరించే ప్రయత్నం ఆయన వైపు నుంచి జరగట్లా. కానీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి చర్యలకు పాల్పడుతుంటే ఈ బాలగంగాధర తిలక్ వంటి వాళ్ళకి అవి కంటికి కనపట్టలేదా? అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? వీళ్ళు మేధావుల ముసుగులో, న్యూట్రల్స్ ముసుగులో, జర్నలిస్టుల ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎజెండా అమలుపరచడానికి తోడ్పాటును అందించేవాళ్లే తప్ప నిజం కోసం కొట్లాడే, నిజం కోసం పోరాడగలిగే తత్వం ఉన్న వ్యక్తులు కాదు అనేది నిర్ధారణ అవుతుంది కదా. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని నిన్న సుప్రీంకోర్టు ఆ బాలగంగాధర తిలక్ గారి పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, ఆయన ప్రభుత్వం ద్వారా ఆ రోజు దాఖలు చేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ కొనసాగిస్తున్న ధర్మాసనం దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బెయిల్ కండిషన్స్ ఉల్లంఘన జరుగుతున్న అంశాన్ని కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా సరే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ డిఎస్పీ మురళీనాయక్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలి. అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా కూడా సుమోటోగా ఆయన మీద రాజద్రోహం కేసు నమోదు చేసి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనే స్పష్టంగా చెప్తా ఉన్నాడు 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోద్ది అని చెప్పని. ఇక్కడ మన రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. 1991లో ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న చెన్నారెడ్డి గారిని అధికారం నుంచి దించాలి అని చెప్పని ఆ రోజు హైదరాబాద్లో తాత్కాలికంగా సృష్టించిన మత ఘర్షణలో 400 మందిని ఊచకొత్త కోశారు. అమాయక ప్రాణాలని బలి తీసుకున్నారు. ఆ కుట్రకి పాల్పడిన వ్యక్తులు ఎవరు అనేది అనధికారికంగా ఆఫ్ ది కెమెరా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ రికార్డెడ్ ఎవిడెన్స్ స్పష్టంగా లేని మూలన అందరూ పెద్ద మనుషులుగానే చలామణయ్యారు. కానీ 400 ప్రాణాలు మాత్రం బలిపశువులుగా మారిపోయినాయి. ఏమో రేపు చంద్రబాబు నాయుడు గారిని అస్థిరపాలు చేయడానికి ఇంకే విధమైన కుట్రలకి ఈ వ్యక్తి పాల్పడతాడో. ఎందుకంటే ఇదే వ్యక్తి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన నెల రోజులకి ఢిల్లీ పర్యటన చేసి నేషనల్ మీడియా ముందు పూర్తి అసత్యాలతోటి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. రాష్ట్రపతి పాలన పెట్టాలి అని డిమాండ్ చేశాడు నెల రోజులకే. కాబట్టి అతనిలో ఉన్న అసహనం, అతనికి ఉన్న నేర చరిత్ర, వీటిని పరిగణలోకి తీసుకొని అతని నైజాన్ని, అతని వ్యక్తిత్వాన్ని అంటే పరిగణలోకి తీసుకొని ప్రతి క్షణం అతని మీద సర్వేలెన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. అతను ఇవాళ స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి గనక అతనికి అనుమతిస్తే అతని నుంచి ఎదురుగాబోయే పరిస్థితులు రేపు సమాజానికి కూడా చేటుకు మారడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అతని బెయిల్ రద్దుకి ప్రభుత్వ పరంగా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలు తీసుకొని తీరాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.